హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్లు అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్ మన యాప్లో ఉన్నాయి. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన టెస్ట్ను ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అది దాంతోపాటుగా గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2 ఆర్థమెటిక్కి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ కూడా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను పొందవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైట్ నోట్స్ కూడా ఉంది. శాంపిల్ పీడిఎఫ్స్, శాంపిల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని వాటిని చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి లీకేజ్ వెనుక ఎవరున్నా వదలమనే టైటిల్ తోటి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే మనం చూడవచ్చు. సో వీలైనంత త్వరగా గ్రూప్ 1తో పాటు రద్దయినటువంటి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో గతంలో పరీక్ష రాసిన వారికి ఫీజు మినహాయింపు, ఆన్లైన్లో ఉచితంగా స్టడీ మెటీరియల్, పేపర్ల లీకేజ్ వెనుక రాజకీయ కుట్ర, భాజపాపై అనుమానంతో డీజీపీకి ఫిర్యాదు చేశాం. సో నిందితుడు రాజశేఖర్ రెడ్డి ఆ పార్టీ క్రియాశీల కార్యకర్త, ఉద్యోగార్థులు అపోహలు నమ్మద్దు, మంత్రి కేటీ రామారావు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజ్ వెనుక ఎవరున్నా వదలబోమని చెప్పేసి రద్దయినటువంటి పరీక్షలను వీలైనంత త్వరగా పగడ్బందీగా నిర్వహిస్తామని చెప్పేసి మనకు కేటీఆర్ గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. సో గతంలో దరఖాస్తు చేసుకొని ఈ పరీక్షలు రాసిన వారంతా మళ్ళీ పరీక్షకు అర్హులేనని, మరోసారి రుసుము చెల్లించవలసినటువంటి అవసరం లేదని కూడా తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఈ పరీక్షలకు సంబంధించి స్టడీ మెటీరియల్ను ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులోకి పెడతామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్టడీ సర్కిళ్లను బలోపేతం చేస్తామని, సో వాటితో పాటు జిల్లాలో రీడింగ్ రూముల్లో 24 గంటలు తెరిచే ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వాటిల్లోనూ ఉచితంగా స్టడీ మెటీరియల్తో పాటు భోజన వసతి కూడా కల్పిస్తామని చెప్పేసి మనకు కేటీఆర్ గారు అయితే ఇక్కడ ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు టీఎస్పీఎస్సీ పారదర్శకతపై సీఎం దృష్టి అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో సమీక్షా సమావేశంలో పలు అంశాలపై చర్చ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అంశాలపై అధికారులు, మంత్రులతో చర్చించినట్లు తెలిసింది. సో సంస్థ కార్యకలాపాల్లో మరింత భద్రత కావచ్చు, నిఘా, పోస్టుల భర్తీ, వనరుల కల్పన, పారదర్శకత తదితర అంశాలపై దృష్టి సారించినట్లు సమాచారం అంటూ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఈనాడు న్యూస్ పేపర్లో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మళ్ళీనా అంటే ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 1 మెయిన్స్కు అర్హత సాధించినటువంటి అభ్యర్థుల్లో కలవరం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో తుది పరీక్ష తర్వాత తాత్కాలిక కొలువులో చేరాలనేటువంటి ప్రణాళిక. సో ప్రిలిమ్స్ రద్దుతో అంతా తారుమారు, ఆర్థిక భారంపై తీవ్ర ఆందోళన అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజ్తో గ్రూప్ 1తో పాటు మొత్తం 4 ఉద్యోగ పరీక్షలు రద్దవడంతో ఉద్యోగార్థుల్లో తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. సో ముఖ్యంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ సాధించినటువంటి వారు ఆర్థిక భారాన్ని తలుచుకొని కలవరం చెందుతున్నారంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ విషయమైతే మరో 3 నెలల్లో మెయిన్స్ పూర్తవుతుంది, ఖచ్చితంగా కొలువు సాధిస్తామన్న విశ్వాసంతో చదువుతున్న వారి యొక్క ఆశలు ఆవిరయ్యాయి. సో మళ్ళీ ప్రిలిమ్స్ రాయాలా, ఒకవేళ పొరపాటున గట్టెక్క లేకుంటే ఎలా, ఈ మధ్యలో ఇంకెన్ని పరిమాణాలు సంభవిస్తాయో అనేటువంటి ప్రశ్నలు వారిని వెంటాడుతున్నాయని చెప్పేసి ఇచ్చారు. సో మరోవైపు హైదరాబాద్లో ఉంటూ సన్నద్ధం కావాలంటే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని వాపోతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉండేటువంటి ఆవేదనే. ఏంటంటే మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మరొకసారి రాసేటువంటి ప్రిలిమ్స్లో క్వాలిఫై కాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి ఆందోళన చెందుతున్నట్లు ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ విషయం మనకు టీఎస్పీఎస్సీ పరీక్షల రీషెడ్యూల్ అని చెప్పేసి కూడా చూడవచ్చు ఈనాడు న్యూస్ పేపర్లో. సో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు యథాతథం, మిగతా వాటి తేదీల్లో మార్పుకు అవకాశం, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నటువంటి సో కమిషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ విషయం మనకు ప్రశ్నపత్రాల లీకేజ్తో పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తుంది. సో వేటిని రీషెడ్యూల్ చేసేటువంటి అవకాశం ఉంది, వేటిని యథాతథంగా కొనసాగించవచ్చు అనేటువంటి విషయంపై కసరత్తు చేస్తుందని చెప్పేసి ఇచ్చారు. సో తక్కువ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యేటువంటి పరీక్షలని వీలైనంత త్వరగా ముగించేలా కార్యాచరణ సిద్ధం చేస్తుంది. సో ఇప్పటికే జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, ఇంకా ఏడబ్ల్యూ కావచ్చు, డిఏఓ, ఏఈ పరీక్షల్ని టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. ఈ నెలలో జరగాల్సినటువంటి మనకు టీపీబీఓ కావచ్చు, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల పరీక్షను వాయిదా వేసింది. అయితే ఏప్రిల్ మేలో జరగాల్సినటువంటి పరీక్షా తేదీలు రీషెడ్యూల్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇచ్చారు. సో రద్దు చేసినటువంటి వాయిదా చేసిన పరీక్షలను నెలాఖరులోగా వాటికి సంబంధించిన తేదీలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. వేగంగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, మనకు కంప్యూటర్ ఆధారంగా నిర్వహించేటువంటి
చేసినటువంటి పరీక్షలను త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి టీఎస్పీఎస్సీ భావిస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ గ్రూప్ 4 గ్రూప్ 2 పరీక్షల తేదీపై సందిగ్ధం అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో గత షెడ్యూల్ ప్రకారం మనకు జూన్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగవలసి ఉంది. సో అదే నెలలో యూపీఎస్సీ కావచ్చు, మనకు జేఈ పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 11న నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. సో ఇప్పటికే మనకు గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2 పరీక్ష తేదీలను కూడా ప్రకటించింది. సో వీటిని అనుకున్నటువంటి సమయానికే నిర్వహించాలా అనే విషయంపై ఆలోచిస్తుంది. సో తొలుతగా మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష అయితే జరగనుంది. సో జూలై 1న గ్రూప్ 4 కావచ్చు, ఆగస్టు 29, 30 తేదీలో గ్రూప్ 2 పరీక్షలు ఉన్నాయి. ఈ మూడింటిని వరుసగా నిర్వహిస్తే అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో సిద్ధమయ్యేందుకు సమయం సరిపోతుందా అనేటువంటి విషయాలను పరిగణలోకి తీసుకునేటువంటి నిర్ణయం ఇంకా దానిపైన ఆలోచించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ మనకైతే న్యూస్ రావడం జరిగింది. సో మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో ఒకటే నెలలో మనకంటే జూన్ జూలైలో గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 4 ఎగ్జామ్స్ ఉంటే సో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, సో వాటిని చేంజ్ చేయాలా వద్దా అనేటువంటి దానిపైన మీ యొక్క ఒపీనియన్ కూడా వీడియో లైక్ చేసి కింద కామెంట్ చేయండి. సేమ్ ఇదే న్యూస్ మనకి ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. సో టీఎస్పీఎస్సీ పరీక్షలన్నీ రీషెడ్యూల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇంతకు ముందే పలు పేపర్ల తేదీలు ప్రకటించినటువంటి కమిషన్ సో రద్దు కారణంగా 6 పరీక్షలను తిరిగి నిర్వహించాల్సినటువంటి పరిస్థితి. గ్రూప్ 1 మెయిన్స్ అనివార్యంగా వాయిదా. సో గ్రూప్ 2 గ్రూప్ 4 పరీక్ష తేదీలు మారేటువంటి అవకాశం అని చెప్పేసి కూడా సేమ్ న్యూస్ మనకి ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో ఇచ్చారు. ముఖ్యంగా గ్రూప్ 2 గ్రూప్ 4 పరీక్ష తేదీలు మారతాయా లేదా అనేటువంటి కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో అంటే 1 or 2 monthsలోనే మనకు మేజర్గా ఉండేటువంటి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు కనుక అభ్యర్థులపైన ఏమైనా ఒత్తిడి ఉంటుందా అని చెప్పేసి టీఎస్పీఎస్సీ అయితే ఆలోచిస్తుంది. సో మీరు ఏమనుకుంటున్నారు, అంటే వీటిని పోస్ట్పోన్ చేస్తే బాగుంటుందా లేదంటే సేమ్ యథాతథ తేదీలోనే ఎగ్జామ్ కండక్ట్ చేయాలనుకునేటువంటి మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి. సో ఇప్పటికే ఉన్నటువంటి షెడ్యూల్ మేరకు జరగాల్సినటువంటి పరీక్షలు సంబంధించిన తేదీలు కూడా ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ పేపర్స్ లీక్ పొలిటికల్ కలర్ అంటే ఇక్కడ చూడవచ్చు. తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్లాను. సో విపక్షాలపై నెట్టేసే ఆలోచన. సో నిందితుడు రాజశేఖర్ బీజేపీ కార్యకర్త అంటూ కేటీఆర్ కామెంట్. సో కుట్ర కోణం దాగి ఉందని వాక్య అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద అయితే సో ఇటు బీజేపీ టీఆర్ఎస్ బీజేపీని ఈ పేపర్ లీకేజ్ పైన ఒకరైతే విమర్శలు అయితే చేస్తున్నారు. సో దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఈరోజు మనకు పలు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే పేపర్ లీక్తో నాకేం సంబంధం అని చెప్పేసి కూడా చూడవచ్చు. ఇది మనకు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి అప్డేట్. ప్రతి కంప్యూటర్కు నేనే బాధ్యుడిన. ఐటీ శాఖ మంత్రి చేసేటువంటి పనేంటో కనీసం మీకు తెలుసా? హ్యాకింగ్ లేదు, ఇద్దరు తప్పిదంతో చెడ్డ పేరు. సో కేసులో ఎవరిని వదలం, బాధ్యత లేని ప్రతిపక్షాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నిరుద్యోగులను కావాలని రెచ్చగొడతారా? సో అనుమానాలు వద్దనే రద్దు, అర్థం చేసుకోవాలి. సో రద్దయిన 4 పరీక్షలను త్వరలో నిర్వహిస్తాం. సో ఉచితంగా స్టడీ మెటీరియల్, ఫీ, అభ్యర్థులకు భోజనం అని చెప్పేసి సేమ్ అప్డేట్స్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ ప్రకటించినట్లు చూడవచ్చు. ఇది ఎన్నికల ఏడాది, నిరుద్యోగులతో జాగ్రత్త అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ కేసీఆర్ నోటిఫికేషన్లు, కేటీఆర్ లీకులు అంటూ ఇక్కడ మనకు బీజేపీ చేసినటువంటి ఆరోపణలు చూడవచ్చు. సీఎం రాజీనామా చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నట్లు కూడా మనకు ఆంధ్రజ్యోతిలో అప్డేట్స్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో కూడా ఇటువంటి అప్డేట్స్ రావడం జరిగింది. సో బీజేపీ కుట్ర కోణం అని చెప్పేసి ఇచ్చారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ పై లోతుగా దర్యాప్తు జరపాలని డీజీపీని కోరామంటూ ఇచ్చారు. సో ఇటు మనకు బీజేపీ కనుక చూసినట్లయితే సో బీజేపీ నేతల హస్తం ఉంటే అరెస్ట్ చేయడం లేదేంటి అని చెప్పేసి ఇక్కడ బండి సంజయ్ కూడా అన్నట్లు. సో ఒకరిపైన ఇక్కడ కామెంట్ చేసుకున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే ఇక్కడ మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే తప్పు ఎవరిది, శిక్ష ఎవరికి అనేటువంటి అనే న్యూస్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో ఇన్నేళ్ల కష్టం, సమయం, డబ్బు వృధా అయ్యేనా అంటూ ఆవేదన. సో ఆందోళనలో లక్షలాది మంది అభ్యర్థులు మళ్ళీ పరీక్షలు రాయాలంటే అంత సులువేనా? సో రూపాయలు లక్షలు ఖర్చు చేసి కోచింగ్, హాస్టల్ ఫీజులు కట్టినటువంటి నిరుద్యోగులు మళ్ళీ కోచింగ్, రూమ్ రెంట్లు, హాస్టల్ ఫీజులు ఎలా అంటూ ఆవేదన. సో తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి రాజకీయ నేతలు డిమాండ్ అంటూ చూడవచ్చు. ఇది 100% నిజం. సో తప్పు ఒకరు చేస్తే దాని శిక్షను మరొకరు అనుభవించేలా ఉంది. సో ఆల్రెడీ గ్రూప్ 1 రాసినటువంటి అభ్యర్థులు కావచ్చు, ఇతర పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులు మళ్ళీ ప్రిపేర్ కావాల్సినటువంటి పరిస్థితి. మళ్ళీ ప్రిపేర్ కావాలంటే కోచింగ్ కావచ్చు, ఇంకా వారు అదనంగా మరొక 3 months వరకు రూములలో ఉంటూ సో దానికి సంబంధించినటువంటి ఆర్థిక భారాన్ని భరించి చదవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. సో నెక్స్ట్ ఇక్కడ విషయాలైతే టీఎస్పీఎస్సీ చైర్మన్ పై సీఎం సీరియస్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ప్రభుత్వ పరువు తీశారంటూ మండిపాటు. సో నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యులని ఆగ్రహం. జనార్దన్ రెడ్డి సమాధానాలకు సీఎం కేసీఆర్ అసంతృప్తి. సో 2 రోజుల్లో జరిగేటువంటి పరిమాణాలపై ఆయన భవిష్యత్ అని చెప్పేసి ఇచ్చారు. సో టీఎస్పీఎస్సీలో క్వశ్చన్ పేపర్ లీక్ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సో ఈ విషయంపై జనార్దన్ రెడ్డిని సీఎం కేసీఆర్ శనివారం ప్రతిభా భవన్కు పిలిపించుకొని ఫైర్ అయినట్టు సమాచారం అని చెప్పేసి ఇచ్చారు. సో ప్రభుత్వం పరువు తీశారని, ఇందుకు ఎవరు బాధ్యులని నిలదీసినట్టు తెలిసిందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్లో అప్డేట్ చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే పేపర్ల లీకేజ్తో నిరుద్యోగుల గోస అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. కష్టమంతా వృధా అయిందని ఆవేదన. సో ఎవరిని కదిపినా కన్నీళ్ళే అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో అప్పులు చేసి ప్రైవేట్ ఉద్యోగాలు, సో
మానుకొని ఏడాదికి పైగా ప్రిపేర్ అయినరు అని చెప్పేసి ఇక్కడ అంటే ఉద్యోగాలు మానుకొని కూడా ఏడాదికి పైగా ప్రిపేర్ అయినట్లు ఇక్కడ చూడవచ్చు. సో చేయని తప్పుకు లక్షలాది మంది శిక్ష. సో మళ్ళీ ప్రిపరేషన్ కోసం ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి. ఇష్యూను పొలిటికలైజ్ చేసి డైవర్ట్ చేయాలని సర్కార్ చూస్తుందని నిరుద్యోగుల యొక్క మండిపాటు అని చెప్పేసి సేమ్ మనకి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. ఏ నిరుద్యోగిని కదించినా కూడా ఇదే బాధ అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి మరొకసారి ఇప్పుడు మళ్ళీ ఒక 3-4 నెలలు ప్రిపేర్ కావాలంటే చాలా బాధతో కూడుకున్నటువంటిది. ఎందుకంటే అక్కడ ఆర్థికంగా కావచ్చు, సో మానసికంగా కూడా వాళ్ళు ధైర్యంగా ఉండాల్సిన పరిస్థితి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనిలో భాగంగా మనకు ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పేసి మనకు తెలంగాణ జాబ్ స్పెషల్ అని చెప్పేసి ఒక మంచి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బాదామి చాల్యకు సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా దీనిలో అయితే ఇచ్చారు. ఇంకా అదే కాకుండా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి పేపర్ లింక్ నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మీరు మన టెలిగ్రామ్లో అయితే జాయిన్ కానీ ప్రతి వీక్ నేను వీటికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్స్ అయితే దాంట్లో షేర్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు. లేదంటే మీరు కూడా వెలుగు న్యూస్ పేపర్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి. దీనిలో చాలా మంచి ఆర్టికల్స్ అయితే ఈరోజు రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ TSPSC ప్రక్షాళన షురు అంటూ మరొక న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. సో పేపర్ లీకేజ్ పై సీఎం సీరియస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ప్రగతి భవన్లో ఉన్నత సమీక్ష, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటలాడుతున్నారా, ఏం చేస్తున్నారంటూ మండిపాటు. సో ప్రవీణ్ గ్రూప్ 1 పరీక్ష ఎలా రాశాడు అని ఎలా అనుమతిచ్చారని చెప్పేసి కూడా ఇక్కడ TSPSC పైన సో మనకు సీఎం కేసీఆర్ గారు సీరియస్ అయినట్లుగా కూడా మనకు మరొక న్యూస్ పేపర్లో ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ విషయంలో నిరుద్యోగులకు 3016 భృతి ఇవ్వాలంటే ఇక్కడ మనకు జగ్గారెడ్డి ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన హామీని నెరవేర్చాలి, సో నిరుద్యోగులను ఆదుకోవాలి, సీఎం కేసీఆర్కు లేఖ రాసినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకు 2018 ఎన్నికల్లో మనకి ఏది టీఆర్ఎస్ మేనిఫెస్టోలో అయితే దీన్ని అయితే చేర్చారు. సో దానిలో భాగంగా సో ఇప్పుడు 3016 భృతి ఇవ్వాలని చెప్పేసి మనకు జగ్గారెడ్డి గారు సో సీఎంకి లేఖ రాసినట్టు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, ఆ వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక విషయంలో చిలుకూరులో 1000 ఏళ్ల నాటి శివాలయం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. రాష్ట్రకూటుల శైలి నిర్మాణంగా గుర్తింపు. సో ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎవరు అని చెప్పేసి డైరెక్ట్గా అడుగుతారు. సో మనకి ఇది ప్లేస్ చిలుకూరు, ఇది రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. రాష్ట్రకూటుల నాటి శైలి నిర్మాణంగా గుర్తింపు అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకు చిలుకూరు అనగానే అందరికీ బాలాజీ దేవాలయం గుర్తుకొస్తుంది. హైదరాబాద్ నుంచి కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. అమెరికాకు వెళ్ళాలనుకునేటువంటి యువత ప్రదక్షిణలతో నిత్యం ఈ ఆలయం రద్దీగా ఉంటుంది. అందుకనే మనం దీన్ని వీసా బాలాజీ అని చెప్పేసి పిలుస్తాం. సో చిలుకూరు బాలాజీ దేవాలయం చేరువలోనే మరో అత్యంత పురాతనమైనటువంటి శివలింగం ఉందని, ఆ ప్రాంతాన్ని పాలించినటువంటి రాష్ట్రకూటుల కాలం నాటిదని సో తాజాగా చరిత్ర పరిశోధకుడు మనకు ప్లిచ్ ఇండియా ఫౌండేషన్ CEO డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గుర్తించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఎక్కడ గుర్తించారని మనకు నేరుగా క్వశ్చన్ అడుగుతారు కనుక సో ఈ చిలుకూరు అని చెప్పేసి గుర్తుంచుకోండి. రంగారెడ్డి జిల్లా. సో ఎక్కడ దేనికి దగ్గర అంటే మనకు చిలుకూరి బాలాజీ టెంపుల్కు దగ్గరగా దీని అయితే గుర్తించినట్టు ఇక్కడ జరిగింది. శివాలయాన్ని పరిశీలిస్తున్నటువంటి శివనాగిరెడ్డి అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక ఇమేజ్ మనం చూడవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే యూపీలో అన్నపూర్తి ధాన్యం ATMలో ఉంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో ప్రతి నెల రేషన్ను సరుకుల కోసం దుకాణాల ముందు మనకు చాలా క్యూ అయితే చూస్తుంటాం. సో అలా కాకుండా మనకు యూపీలో ఒక వినూత్న కార్యక్రమాన్ని అయితే వీళ్ళైతే చేపట్టడం జరిగింది. సో అన్నపూర్తి ధాన్యం ATMలు అయితే తీసుకొచ్చారు. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా మనకు 3 ఈ ధాన్యం ATMలు అయితే ప్రభుత్వం ప్రారంభించింది అనమాట. సో చాలా ఇంపార్టెంట్. మనకి ATM కార్డు అయితే ఏ విధంగా పెడతామో దీనిలో కూడా దానికి సంబంధించిన ఒక కార్డు అయితే ఇస్తారు. సో అదే దానిలో పెట్టగానే సో ఆ నెలకు సంబంధించినటువంటి రేషన్ సర్కిల్ అయితే దాని ద్వారా రావడం జరుగుతుంది. ఇక్కడ దానికి సంబంధించిన ఇమేజ్ కూడా మీరు చూడవచ్చు. సో దీన్ని మనకు మొట్టమొదటిసారిగా యూపీలో అయితే తీసుకురావడం జరిగింది, ఉత్తరప్రదేశ్లో. సో స్టేట్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇటువంటి మనకు ఆ విధంగానే అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ మనకు NMDC CMDగా శ్రీధర్ అంటూ చూడవచ్చు. ఇక్కడ చూసినట్టు మనకు జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రస్తుతం సింగరేణి క్యాలరీస్ CMDగా చేస్తున్నటువంటి శ్రీధర్ ఎంపికైనట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నియామకాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ ఇది నేరుగా అడుగుతారు. సో NMDC CMDగా రీసెంట్గా ఎవరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి అడగవచ్చు. శ్రీధర్ అని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే 2 DEOలకు జాతీయ అవార్డులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. 23న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా ప్రధానం అని చెప్పేసి ఇచ్చారు. సో మన రాష్ట్రంలో 2 DEOలకు ఈ జాతీయ ఇన్నోవేషన్ అవార్డులు అయితే రావడం జరిగింది. సో మేడ్చల్ మల్కాజ్గిరి DEO విజయ్ కుమార్ కావచ్చు, గతంలో సిరిసిల్ల DEOగా పనిచేసినటువంటి రాధాకిషన్కు ఈ నెల 23న ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా ఈ అవార్డు అయితే అందుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. పేర్లు గుర్తుంచుకోండి అండ్ అవార్డును గుర్తుంచుకోండి. నేరుగా మనకు క్వశ్చన్ అడగడానికి
అయితే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ స్టార్టప్లకు ప్రోత్సాహం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. టీ హబ్లో ల్యాబ్ 32తో దన్ను అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ 200 స్టార్టప్లకు చేయుత 10 విడతల్లో ఆర్థిక సాయం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకు స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏర్పాటైనటువంటి టీ హబ్ దూసుకెళ్తుంది. సో ఇందుకు ప్రత్యేకంగా మనకు ల్యాబ్ 32 కార్యక్రమాన్ని అయితే మనకు ప్రారంభించడం జరిగింది. సో అంటే టీ హబ్లో భాగంగా మనకు ల్యాబ్ 32 అనేటువంటి కార్యక్రమాన్ని అయితే తీసుకొచ్చారు. సో 2018లో ప్రారంభమైనటువంటి సీడ్ యాక్సిలరేటర్ ల్యాబ్ 32లో ఇప్పటి వరకు 10 విడతల్లో 249 స్టార్టప్లకు ఆలోచన స్థాయి నుంచి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే వరకు అవసరమైనటువంటి సహకారాలను అందించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో ల్యాబ్ 32 దేనిలో భాగంగా అంటే మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే టీ హబ్లో భాగంగా దీన్ని అయితే నిర్వహిస్తున్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే పుతిన్పై ఐసీసీ వారెంట్ అమలు అసాధ్యమే అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. నిపుణుల విశ్లేషణ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక మనకు రష్యా అధ్యక్షుని పైన మనకు ఐసీసీ ఏదైతే మనకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ అయితే రీసెంట్గా అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన అప్డేట్ ఇది. సో ఏంటంటే మనకు ఉక్రెయిన్లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు పిల్లలను చట్టవిరుద్ధంగా తరలించడం వంటి యుద్ధ నేరాలను బాధ్యుడిగా పేర్కొంటూ పుతిన్పై వారెంట్ జారీ చేసినట్టు మనకు ఐసీసీ అయితే స్పష్టం చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. నేరుగా క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఇటీవల మనకు ఐసీసీ క్రింది ఏ దేశం యొక్క అధ్యక్షుని పైన అరెస్ట్ వారెంట్ చేసిందని చెప్పేసి అంటాడు. రష్యా అని చెప్పేసి గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే అది అమలు అవుతుందా కాదా అనేటువంటిది కూడా ఇక్కడ నిపుణుల యొక్క విశ్లేషణ అంటూ కూడా ఇచ్చారు. నిన్న కూడా దానికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టు మనకు మరోసారి కొలీజియం రగడ అంటించారు. సో జడ్జీల నియామకం బాధ్యత ప్రభుత్వానిదే. పరిపాలన అంశాల్లో జడ్జీలు నిమగ్నం అయితే తీర్పులు ఎవరిస్తారు? సో కిరణ్ రిజిజు అదేవిధంగా కొలీజియం వ్యవస్థే ఉత్తమం అని చెప్పేసి ఇక్కడ మనకు సుప్రీంకోర్టు సీజే డివై చంద్రచూడ్ అంటున్నట్టు ఇవ్వడం జరిగింది. మరొకసారి కొలీజియం సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తున్నాయి కనుక సో ఇది మనకు వార్తల్లో ఉంటుంది కనుక దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనం చూడవలసి ఉంటుంది. అంటే ఇది కరెంట్ ఇష్యూ కంటే దీనిపైన ఉన్నటువంటి స్టాటిక్ అంశాలపైన మనకి ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కొలీజియం వ్యవస్థకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చదవండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మిల్లెట్స్తో ఆహార భద్రత అంటూ చూడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాలను ప్రోత్సహించేందుకు కృషి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఆహార భద్రత సవాళ్లను అధిగమించేందుకు ఆహారపు అలవాట్లను మార్చుకునేందుకు చిరుధాన్యాలు సహాయపడతాయని చెప్పేసి మోడీ గారు అయితే అన్నారు. సో జాతీయ ఆహార వ్యవస్థలో పోషక తృణధాన్యాల వాటాను పెంచేందుకు కృషి చేయాలని చెప్పేసి వ్యవసాయ శాస్త్రవేత్తలను కోరారు. శనివారం గ్లోబల్ మిల్లెట్స్ శ్రీ అన్న కాన్ఫరెన్స్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. మనకి ఈసారి బడ్జెట్లో కూడా ఈ చిరుధాన్యాలను శ్రీ అన్న అనే పేరుతో అయితే ప్రస్తావించడం జరిగింది. సో ఇటువంటి వాటిపైన కూడా క్వశ్చన్స్ పడతాయి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో ఇండియా ప్రతిపాదించినటువంటి ప్రయత్నాల తర్వాత మనకు 2023ను అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా అయితే మనకు యుఎన్ఓ కూడా ప్రకటించింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈసారి మనకు తృణధాన్యాల గురించి ఇస్తున్నారని వీటి యొక్క స్టాటిక్ అంశాలు అంటే జాగ్రఫీ పరంగా ఈ తృణధాన్యాలకు సంబంధించి మనకు ఎక్కడ పండుతాయి వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. కరెంట్ ఇష్యూ ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోండి. అండ్ భారత్ గౌరవ్ ట్రైన్ షురు అంటూ కూడా చూడవచ్చు. సో నిన్న కూడా చూసాం మనకు దక్షిణ మధ్య రైల్వే నుంచి సో మొట్టమొదటి భారత్ గౌరవ్ ట్రైన్ అయితే నిన్న ప్రారంభించడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం నిన్న దానిలో కూడా అప్డేట్ చేయడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.